ఈరోజు మన బైంస మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో బైంస మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ముఖ్య అతిథిగా మన రామ్ భూపాల్ గారు, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు, అదేవిధంగా పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా సారంగపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ గారు, లైబ్రరీ చైర్మన్ అర్జుమన్ అలీ గారు, అదేవిధంగా సూర్యంరెడ్డి గారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, శంకర్ చంద్రయ్య గారు, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ విధంగా ప్రమాణం చేయడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కళ్ళు కలిసిమెలిసి, అదేవిధంగా ఈ రాజ్యాంగంలో రచించినటువంటి అన్ని ఫలాలను పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు చెందిన ప్రజలకు అందరికీ అందించే విధంగా, అదేవిధంగా ఎవరికి తక్కువ ఎక్కువ అంచనా వేయకుండా ప్రతి ఒక్కరు సమాన న్యాయాన్ని కల్పిస్తూ ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలి, సెక్యులరిజంతో ఉండాలని, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కొంతమంది దృష్టిలు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని పట్ల కూడా అక్కడ ఈ ప్రమాణంలో అక్కడ ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉందని అక్కడ సూచించడం జరిగింది. మన అదేవిధంగా గాంధీ తాత గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసినటువంటి కృషి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు దీక్షిత్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్ద మొత్తంలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒకసారి అక్కడ క్లియర్గా వివరించి చెప్తున్నారు. ఒకసారి రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై బాపు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి ఈ రోజుల్లో బీజేపీ మనకు విరుద్ధంగా, మన సెక్యులర్ పాలసీకి విరుద్ధంగా భారతదేశంలో ఏదైతే సెక్యులర్ పాలసీ ఉందో, సెక్యులర్ అంటే అందరూ కూడా అన్ని మతాలు కులాలు కలిసి ఉండటం, దానికి విరుద్ధంగా బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ వారు ఏదైతే ప్రచారం చేస్తున్నారో, మరి ఈ రాజ్యాంగాన్ని మరి చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాటికి విరుద్ధంగా మనం భారతదేశ పౌరులం, మన అందరి బాధ్యత. ఎప్పుడైతే మన గాంధీ గారు ఇప్పుడే చెప్పినట్టు 1925లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై 1925 నుంచి 50 వరకు పోరాటం సాగించి మరి ఒక స్వతంత్రం లభించిన తర్వాత 1950లో రాజ్యాంగం రచించడానికి మరి గాంధీ గారు, మన నెహ్రూ గారు, మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీరంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మన కాన్స్టిట్యూషన్ రాయమని చెప్పి వారికి అధ్యక్షులుగా నియమించారు. అప్పుడే మన అంబేద్కర్ గారు మరి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి రాయటం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు మన భారతదేశం ఏ పార్టీ వచ్చినా, ఇంతకుముందు పార్టీలు జనతాదళ్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఏ పార్టీ వచ్చినా ఆ రాజ్యాంగం ప్రకారం నడవటం జరిగింది. కానీ ఇప్పుడు ఈ మతశక్తివాదులు ఈ రాజ్యాంగాన్ని మొత్తాన్ని అబాలిష్ చేసి వారు కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నారో మరి దీన్ని కాకుండా చూడటానికి మన భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరి బాధ్యత. పార్టీ భేదం లేకుండా ఏ పార్టీ వారైనా ప్రతి పౌరుడు దీన్ని మనం ఆలోచించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడే చెప్పినట్టు మరి 1950లో రాజ్యాంగం రచించారు. 47లో మనకు స్వాతంత్రం లభించింది. బ్రిటిష్ వారిని తోలేసి పారదోలి, ఏదైతే మనం తెలంగాణ వారం ఆంధ్ర వారిని పారదోలేమో అదేవిధంగా 1947లో బ్రిటిష్ వారిని మనం తోలేసి వారి రాష్ట్రానికి ఇక్కడ ఆధిపత్యం వహించకుండా మనోలే ఆధిపత్యం వహించాలని మనం చేశారో, మన పెద్దలు చేశారో, వాళ్ళ త్యాగ పురుషులు ప్రాణం లెక్క చేయకుండా, వాళ్ళ ప్రాపర్టీని లెక్క చేయకుండా ఈ విధంగా వారు చేయటం జరిగింది. చేసిన తర్వాత ఈ రాజ్యాంగం రచించారు. దీని ప్రకారం ఇప్పుడు పాలన రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ ఎప్పుడు కూడా ఇంతవరకు ఏది కూడా చేంజ్ కాలే. కానీ కొన్ని అవసర దృష్ట్యా ఆర్టికల్స్ చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాంకులను జాతీయం చేయడానికి, బ్యాంకులు ఇంతకుముందు
పెద్దవారికి లోన్ ఇచ్చేది. కానీ ప్రతి పౌరునికి, ప్రతి గ్రామానికి, ప్రతి బ్యాంక్ కూడా మరి ప్రతి వారికి లోన్స్ ఇవ్వాలని చెప్పి జాతీయకరణ చేసినప్పుడు అప్పుడు ఆర్టికల్ ఒకటి చేంజ్ చేశారు. మంచి పనులు చేయడానికి ఆర్టికల్ చేంజ్ చేశారు, కానీ వేరే పనులకు ఎప్పుడు కూడా చేంజ్ చేయలేదు. కానీ ఇప్పుడు బీజేపీ మొత్తం రాజ్యాంగాన్ని చేయడానికి, మార్పు చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అందువల్ల మనందరి బాధ్యత దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు. గ్రామాల్లో కొందరు ప్రజలు కూడా అనుకుంటున్నారు ఏమనంటే ఈ సమయంలో ఈ నినాదం ఎందుకు, ఇది ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పి అనుకుంటచ్చు. కానీ మనకు పనులతో పాటు మనకు ఇవన్నీ లోన్స్ మాఫీ కానీ, ఇది రైతు భరోసా కానీ, ఇటువంటి స్కీమ్లతో పాటు రోడ్స్, డ్రైన్స్, ఈ స్కీమ్లతో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఇది కూడా చేస్తూ అది కూడా చేయాలి మనం తప్పకుండా. మనకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రావడానికి ముందు రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీ గారి సూచనతో ఏదైతే ప్రామిసెస్ చేశారో 6 సూత్రాలు కానీ ఇంకా ఇతర పనులు కానీ చేశారో అవి తప్పకుండా అమలు జరుగుతాయి. ఎందుకంటే మనం వచ్చి ఇప్పుడు ఇంతకుముందు మనం కేసీఆర్ ప్రభుత్వంలో మేము ఉన్నాము, అప్పుడు కూడా 10 ఏళ్ళు చేశారు. వారు కూడా కొన్ని హామీలను నెరవేర్చలేదు, ఇప్పటికి కూడా నెరవేర్చలేదు. యువతకు ఉపాధి హామీ కానీ, తర్వాత 1 లక్ష రుణమాఫీ 1 సంవత్సరం చేస్తానని అది కూడా చేయలేదు. 10 ఏళ్ళ వరకు కొంత రావాల్సి ఉంది. ఇట్లా కొన్ని స్కీమ్లు కూడా చేయలేదు. 4,000 కోట్లు మనకి ఇంకా 1 లక్ష ఏదైతే మాఫీ ఉన్నదో దాంట్లో ఇంకా రావాల్సి ఉంది. మరి అది చేస్తూ 700 కోట్ల 50 లక్షల రూపాయలు బాకీ చేయటం వలన ప్రతి నెల ఫస్ట్ రాగానే ఆ వడ్డీకి అసలుకు రిజర్వ్ బ్యాంక్ పంపుతున్నారు. అందువల్ల ఆ డబ్బులు మనకుంటే, ఈరోజు మనకుంటే దానివల్ల ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ దానివల్ల కష్టమవుతుంది. అందువల్ల మనం ఈ చెప్పిన నిర్ణయాలు మాత్రం తప్పకుండా కొద్దిగా లేట్ కానీ తప్పక అమలు అవుతాయి, ఇది మాత్రం పక్కా. అయితే ఇంకో స్కీమ్ ఏదైతే రుణమాఫీ, రైతు భరోసా, దాంతోపాటు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి సూచనతో 5 లక్షల మందికి యువకులకు, వారికి ఏదైతే ఉపాధి లేదో నిరుద్యోగులకు, యువతకు వారికి సాయం చేయడానికి మరి సుమారు 5 లక్షల మందికి సాయం చేయడానికి 6 లక్షల కోట్ల రూపాయలు వారు దానికి పెట్టడం జరిగింది. అది ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టడం స్టార్ట్ అయింది. మొన్ననే 20 తారీఖున స్టార్ట్ అయింది. 5వ తారీఖు లాస్ట్ డేటు. మరి జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వారికి ఈ చెక్స్ కూడా ఇవ్వడం తప్పకుండా జరుగుతుంది. ఇది కూడా మంచి స్కీమే. 5 లక్షల మందికి ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఎంత పెద్ద స్కీమ్ ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు అది మనం వేరే స్కీమ్ అప్పుడు పెట్టాము ఎలక్షన్ ముందు, కానీ అవి సక్సెస్ఫుల్ కాలేదు, ఫెయిల్ అయిపోయినాయి. ఈ స్కీమ్ వల్ల మనందరూ కూడా లాభం అవుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అయితే ఒక్కటి గుర్తుంచుకుంటే తప్పక అమలు అవుతాయి. ఇదైతే ఇప్పుడు మనం అందరూ కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా గ్రామాలు కూడా మనకు అడుగుతారు, తప్పక అడుగుతారు. ఆ రుణమాఫీ ఏమైనా, రైతు భరోసా ఏమైనా అడుగుతారు. దానికి మనం చెప్పాల్సి ఉంటుంది. తప్పక అమలు అయితే మనం చెప్దాం, తప్పక రావడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పెద్దలు ఇన్ఛార్జ్ గారు, మరి మన పార్టీ ఇన్ఛార్జ్ గారు కూడా ఇక్కడ పోయినప్పుడు తప్పకుండా ఈ విషయాలు పార్టీకి, ప్రభుత్వానికి తప్పకుండా చెప్తారు. వారు తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు. మీరు కొంచెం నోట్ చేసుకోండి సార్, మనం వాళ్ళు చెప్పిన అన్నీ నోట్ చేసుకోండి. చెప్పాలి, మనం కూడా సమస్యలు కూడా చెప్పాలి, అది కూడా చెప్పాలి. అయితే తప్పకుండా చేస్తారని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం. మనం కూడా తప్పకుండా చేయడానికి కూడా మనం ప్రయత్నిస్తాం. అయితే ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దానికి వ్యతిరేకంగా మనం ఈ స్కీమ్ను, ఈ నినాదమును ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి తీసుకుపోయి 1 నుంచి 8వ తారీఖు వరకు ఈ కార్యక్రమం మనం పెడదాం. గ్రామం తిరుగుదాం, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ చేద్దామని చెప్పి మనం చేద్దాం. అయితే ఇంకోటి, దయచేసి అట్లా మన దాంట్లో గ్రూపులు ఉండకూడదు, గ్రూపులు ఉండొద్దు. మేము కూడా దానికి సహించాం. మనం అందరం కూడా కలిసి పెట్టుకుంటాం. పటేల్ సాబ్ కానీ మనం కానీ అందరం కూడా కలిసి పనిచేద్దాం. మరి ఎప్పుడు ఏం చేయాలో, ఎక్కడ ఎవరికి నిలబెట్టాలో ఆలోచించి అన్నీ కూడా చేద్దాం. అటువంటి ఉద్దేశం పెట్టుకోకండి. తప్పకుండా మనం ఒక పార్టీలో ఒక గ్రూప్గా ఉంటేనే, అందరం కలిసి ఉంటేనే మనం సీట్లు గెలవగలుగుతాం. లేకుంటే థర్డ్ పార్టీకి, బీజేపీకి లాభం అయితే ఇది ఒకటి ఆలోచించారు మనమైనా ఎవరైనా కానీ. అందుకోసం ఐకమత్యం ముఖ్యం. దానికి పెద్దలు ఎలా సహకరిస్తే, ఇక్కడి పెద్దలు, పార్టీ పెద్దలు, హైకమాండ్ పెద్దలు ఎలా సహకరిస్తే, ఎలా సూచనలు చేస్తే ఆ విధంగా నడుచుకుంటామని చెప్పి మనవి చేస్తూ, మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మీరు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎండలో అయినా కానీ మీరు అందరూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా చాలా కార్యక్రమాలు పోయేది ఉంది. తప్పకుండా మీ అందరికి మరోసారి నమస్కరిస్తూ, జై హింద్, జై తెలంగాణ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. అదే భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నడిచారు కాబట్టి దాని ప్రతిఫలం 100 సీట్ల వరకు పార్లమెంట్లో విపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అలా జరగంది 100 సీట్లు వచ్చినాయి. బోటాబోటీ మెజార్టీతో బీజేపీ మిత్రపక్షాలను కలుపుకొని
इस बार 400 पार అన్నోళ్లకు इस बार 232 దగ్గరనే జనాలు ఆపారు. ఇది కేవలం రాహుల్ గాంధీ మూలన, సోనియా గాంధీ మూలన, ఆ కుటుంబం తాతలు ముత్తాతలు కోటేశ్వర్లు. ఒకప్పుడు మోతీలాల్ నెహ్రూ బట్టలు లండన్ నుంచి ఇస్త్రీ వస్తుండే. కాంగ్రెస్ పార్టీని నడిపించింది గతంలో మన బాపూజీ గారు, మొదటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. డిసెంబర్ 27, 12, 1994 రోజు అధ్యక్షులు. అది బేస్ చేసుకొని బేల్గాంలో డిసెంబర్ మాసంలో ఒక సమ్మేళనం పెట్టారు. అప్పటికి 100 సంవత్సరాలైన పూర్తయింది మొదటి అధ్యక్షుడైన తర్వాత. దేశం కోసం పోరాడి అహింస మార్గంలో దేశాన్ని నడిపించిన వ్యక్తికి ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి నథురామ్ గోడ్సే గారు పట్టపగలు హత్య చేయడం జరిగింది. ఇది ఎవరికి అనుమానం లేదు, అది తుడిచిపోని సమస్య అది. మరి అంతేకాకుండా భారతదేశం ఒక విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది. గత 10 సంవత్సరాలలో మన దగ్గర పాలించిన బీఆర్ఎస్ అనుకోండి, అడ్డగోలుగా అవినీతి చేశారు. ఏ కార్యక్రమాలు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, రుణమాఫీ చెప్పింది కూడా వడ్డీలకే మునిగిపోవడం జరిగింది. అదే మాదిరిగా బీజేపీ కూడా 14 లక్షలు ఇస్తా అని 14 రూపాయలు కూడా వేయలేదు. మనం అడగవలసిన అవసరం. మన ప్రభుత్వం ఇస్తా అన్నది తప్పకుండా అసెంబ్లీలో ఏం చెప్పిన మాట గురించి మీరు బాధపడద్దు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పలేదు. ఇంకా 10,000 కోట్ల అవసరం ఉంది. ఎవరైతే 22,000 కోట్ల రుణమాఫీ చేశారో 10,000 కోసం వెనుకడుగు వేయరు. ఎందుకోసం అంటే మీకు తెలుసు, కేసీఆర్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండి మీ 1,00,000 రూపాయలు అప్పెంతైంది 5 సంవత్సరంలో? మళ్ళా 60,000 అయింది, 70,000 అయింది. ఆయన అయినా కూడా మనకు ఎగ్గొట్టి ముంచిండు. కాంగ్రెస్ పార్టీ అటువంటిది కాదు. గతంలో మేము శాసనసభ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంటింటికి తిరిగి రేషన్ కార్డులు ఇచ్చాం, ఇంటింటికి ఇల్లు ఇచ్చాం. ఇది చేస్తారు. మరి ఈ దేశ పరిస్థితి అనుకోండి, మన రాష్ట్ర పరిస్థితి అనుకోండి, మన పరిస్థితి కూడా ఏం బాగలేదు. ఎందుకోసం అంటే ఒక ఇంట్లో 4 కార్లు ఉన్నాయి, 10 టూత్పేస్ట్లు ఉన్నాయి, 10 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఏంటంటే మనకు అప్పుకు పోవాల్సి వచ్చినా మన దేశ పరిస్థితి 14 మంది ప్రధానమంత్రులు ఉన్నప్పుడు 46 లక్షల కోట్ల అప్పు ఉండే. ఈరోజు గౌరవ మోదీ గారు ప్రధాని ఉన్నప్పుడు స్టిల్ ఈరోజు 1,86,000 కోట్లు మనదైంది. మరి గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి పంచిచ్చేటప్పుడు 15,000 సర్ప్లస్ బ్యాలెన్స్, 68,000 కోట్లు అప్పు ఇస్తే మన కేసీఆర్ గారు ఏం చేసిండంటే రేవంత్ రెడ్డి గారికి 7 లక్షల కోట్ల అప్పు ఒక చిప్ప చేతికిచ్చి, దాని తర్వాత మళ్ళీ నువ్వు చిప్ప తీసుకొని తిరిగితే బండి నడవాలనే ఉద్దేశంతో రెవెన్యూ లోటు కూడా దాదాపుగా 14,000 కోట్ల రెవెన్యూ లోటు ఆయన రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పారు. రేవంత్ రెడ్డి ప్లేస్లో మీరున్నా మేమున్న నిద్ర రాదు. ఆయనకు వస్తుంది 18,000 కోట్ల రాబడి, 6,000 కోట్ల చిల్లర జీతాలకు పోతాయి, 6,000 చిల్లర కోట్లు మిత్తికి పోతాయి, 12,000 కోట్లు ఈ పెన్షన్స్ అవి ఇవి అన్నీ కలుపుకుంటే దాదాపుగా 12,000 13,000 కోట్లు అవుతుంది. అభివృద్ధి కోసం 4-5 కోట్లే ఈ రాష్ట్రానికి మిగులుతాయి. అది కూడా ఒక నెల అంగన్వాడీ జీతం ఆపుతాడు, ఒక నెల ఆశా జీతం ఆపుతాడు. అంటే ఇది మనం షేపై తీసుకుని తిరుగు ఊళ్ళా ఆ ప్రకారంగా బండి నడిపిస్తున్నారు. మొన్ననే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బిల్లీరావుకు 20,000 కోట్ల భూమి దారదత్తం చేస్తే రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఫైట్ చేసి ఆ 20,000 కోట్ల భూమి రిటర్న్గా తెప్పించుకున్నారు. తెప్పించిన తర్వాత దానికి ఏదో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు కోర్టులో పోయిండు, దానికి ఆపడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అంటే చుచ్చు మంత్రం దండ కూడా కాదు. ప్రధానమంత్రి అనుకోండి, నేను కూడా అనుకోండి, ఒకవేళ 6 కార్లు తీసుకుని 7 కార్లు అప్పుతో తీసుకుంటాడు, బ్యాంక్ వాడు ఇంటికి కూర్చుతాడు. ఎవరిది కూడా అదే. రేవంత్ రెడ్డి గారు పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఆయన 7,600 కోట్లు రైతు బంధు పెండింగ్ పెట్టిండు ఎలక్షన్లప్పుడు. అది కాంగ్రెస్ పార్టీ తీర్చింది మన ఎలక్షన్లలో. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మనకు 15,000 ఇస్తా అన్నది, కానీ సంసారం సరిదిద్దక 12,000 ఇస్తా అంటున్నది. 4 ఎకరాల వరకు ఇచ్చారు.
వేరేది కూడా తప్పకుండా రైతులకు, గుట్టలకు, చెట్లకు కాకుండా ఆ డబ్బులు కూడా వేస్తా అని చెప్పారు. మరి మనం ఇప్పుడు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఏదైతే బాపూజీ సందేశాన్ని ఇస్తూ శాంతియుతంగా అంబేద్కర్ గారు ఈ దేశానికి త్యాగాలు చేసి ఎన్నో విధములుగా అలా మహనీయుడు. ప్రతి గ్రామంలో హనుమాన్ మందిర్ ఎట్లుంటుంది అట్లా అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. దేవునితో సమానం రాజ్యాంగాన్ని కల్పించిన వ్యక్తి. అందరికీ రక్తం ఒకటే అని ఓటు హక్కు మనకు కల్పించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే మన చిన్న రాష్ట్రం తెలంగాణ అయింది. కాబట్టి అంతేకాకుండా సంవిధాన్ కూడా ఆర్ఎస్ఎస్లో మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇంకొక విషయం చెప్తే చాలామందికి తెలియదు. నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మొన్నటి వరకు శివాజీ చిత్రపటం లేకుండా హిందూ ధర్మం ఎప్పుడైతే వాళ్ళు నెత్తికెత్తుకున్నారో శివాజీ చిత్రపటాన్ని అక్కడ పెట్టారు. వాళ్ళు ఓట్ల కోసం ఏం కూడా జిమ్మిక్ ఆడతారు. మళ్ళీ ఇంకా నిన్న కొత్త బీజేపీ డ్రామా ఆడినరు, రంజాన్ తోఫా అంటే వాళ్ళు ఇటు గ్రాఫ్ పడిపోతుంది, ఇటు గ్రాఫ్ తగ్గుతుంది. మరి ఈ గ్రాఫ్ తోటైనా మనం భర్తీ చేయాలని నాటకం వాళ్ళు ఆడుతున్నారు. ఆ నాటకానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు వీరు పోరాడితే కాదు. గ్రామంలో మీరున్న వాళ్ళు చైతన్యం వచ్చి, ఇప్పుడు మన సర్పంచ్ గారు చెప్పిండ్రు ఇట్లా అంటున్నారని, మీరు ఒకటి బీజేపీ వాళ్ళకి చెప్పాలా, అరే మీరు 14 లక్షలు ఇస్తారు ఎటు పోయారా, మీరు ఏపీని మేము కూడా తీసుకొస్తాం అన్న, నేను తీసుకొస్తాను అలా పోయి అంటే మనం ఎదురు కూడా మాట్లాడాలా. ఇది వాస్తవం, బాధ ఉన్నది మీకే లేదు. మేము కూడా మొన్న అసెంబ్లీలో 3-4 రోజులు కంటిన్యూ పోతే నేను చెప్పిన అందరు లీడర్లకు, కానీ వాపు ఇది మంచి పద్ధతి కాదు. మనం ఇంకోటి చెప్పిన నేను వాళ్ళకు, మీరు డేట్లు కూడా ఇవ్వకుండి. అది రాజేశ్వర రెడ్డి ఉన్నాడు, నేను మీటింగ్లో మాట్లాడినప్పుడు మీనాక్షి నటరాజన్కి చెప్పిన, అరే డేట్ పెట్టకు, డేట్ ఎందుకు పెడతావు, సోమవారం ఇస్తా, మంగళవారం ఇస్తా, అది బొంకిని తిరుగువల్ల ఇచ్చేటప్పుడు ఇద్దాం. కేసీఆర్ ఇట్లనే చేయలేదా, బీజేపీ వాళ్ళు చేయలేదా? మనం డేట్లు పెట్టుడికి ఏమవుతుంది, ఆశ అవుతున్నది. ఇక్కడ ఏమవుతుంది, రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు, చేయంగా కూడా కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. కేసీఆర్ ముందే 1 ఇయర్ షరాబ్ ఎక్సైజ్ చేసేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు. దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసుకున్నాడు. ఎన్ని అప్పులు, మీకు ఇంకోటి చెప్తే ఆశ్చర్యం, సూర్యంరెడ్డి ఉద్యోగస్తుల బకాయా 8,500 కోట్లు పెట్టిండదు మన నెత్తి మీద. మనం రిటైర్ అయిన వాళ్ళు నా దగ్గర ఊరికి వస్తారు, ఏమైనా మీ ప్రభుత్వం ఇస్తలేదు ఇదని చెప్తున్నా. బాబు మా ప్రభుత్వమే కాదు, కేసీఆర్ దగ్గర నుంచి వాటోళ్ళ నుంచి ఒక 2-3 వస్తారు. దిగంబర్ సార్ అనేది 1 సంవత్సరం ఆయా 1 సంవత్సరం అని చెప్తారు. బాబు వాడు ఇంత పెట్టిండు, అది సీరియల్ నెంబర్గా నీకు వస్తుంది. అంతేకాకుండా గతంలో టీచర్లు రాంభూపాల్ గారు ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకున్న రియంబర్స్మెంట్ ఉంటుంది వాళ్ళది కూడా బాకీలు పెట్టిండు, మెడికల్ది బరోబర్ కృష్ణరాడికర్ వాళ్ళది కూడా బాకీ పెట్టిండు. బాకీ ఎక్కడ దొరికితే అక్కడ చేసి విచ్చలవిడిగా ఇప్పుడు మన దగ్గర ఒకటి చూడండి మీరు ఎట్లా తినిపోయిందంటే, నిన్న కూడా ఒక రైస్ మిల్ రిసీవ్ చేసిండు, ఒకటి 80 కోట్లు, ఒకటి 30 కోట్లు, ఒకటి 40. మీ దగ్గర బోధనలో సుదర్శన్ రెడ్డి ఎంబడబడి ఆడు షకీల్ గారిది 75 కోట్లు తీస్తే ఆడు దుబాయ్ పారిపోయాడు కదా. ఇట్లా ఈ పరిస్థితిలో పందికొక్కుల మాదిరిగా గవర్నమెంట్కు దీన్ని మొత్తం దివాలా అవుట్ చేసిండు. మనం కూడా చెడు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేయొద్దు, మంచి వాళ్ళే. ఎందుకు మన గవర్నమెంట్ పాల్చేయింది, మన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి పీసీసీ ఏమంటున్నారు, మనకు ఎవరైతే గవర్నమెంట్కు ముంచిండ్రో మనం వాళ్ళకి సహకరించొద్దు. మనం అది ముందు ఉన్న నాయకులు మనం ముందు ఉండాలా. ఎందుకోసం మన గవర్నమెంట్ కదా, ఈ పైసలు వసూలు అయితే మనకేదైనా దానికి అక్కడికి వస్తాయి, మళ్ళీ రైతులకు అక్కడికి వస్తాయి. అంటే ఇక్కడనే 10 మంది 20 మంది కోట్లు తినిపోతే అది ప్రభావం మనం ఇస్తే ఏమవుతుంది, ఓటర్ల మన మీద చెడు ప్రభావం కలుగుతుంది. నేను ఒక కళ్ళు తాగేటోడికి, నేను ఎస్ఐకి అరే మర్డర్ చేసి నేను గిరిసపెట్టండి అంటే గట్టిగా మాట్లాడగలుగుతానా? అరే కేసు చేయరాడు మర్డర్ చేయండి అంటే గట్టిగా మాట్లాడచ్చు. మన వయసులోనే మనం తగ్గుతాం. అందుకోసం మనం చెడు వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహించకుండా శాంతియుత మార్గంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయి, తప్పకుండా రేపు మనం లోకల్ బాడీస్ ఎలక్షన్ గెలవాలంటే అందరు కలిసి ఉండాలా. మొత్తం ఇవాళ సర్వే రిపోర్టు ప్రకారం కూడా మన జిల్లాలో బీజేపీ స్ట్రాంగ్ ఉంది. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకోండి, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకోండి, ఏ రకంగా వాళ్ళ ప్రతాపం చూపించింది అది మన అందరికి తెలుసు. రేపు కూడా ఈ ప్రభావం మనకు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన పథకాలు వస్తాయి, మన గ్రామాల్లో మన వాళ్ళు ఉంటే మన ముఖ్యమంత్రి చేసిండు,
మన పార్టీ చేసింది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మరి మనం ఏం చేద్దామని మరి ఇంకోటి మనం కొంతమంది ఏం చేస్తున్నామంటే లోపాయకారిగా వేరే పార్టీలతోటి సంబంధం పెట్టుకుంటాం. అది తప్పు. పార్టీ అంటే పార్టీ మనం కట్టుబడి ఉండాలా, పార్టీతోటే ఉండాలా, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలా. ఏదైనా మనకు రెండే మిగులుతాయి, మంచి చెడు. మూడోది ఎవరికి మిగిలది. ఈ డోక్లే ఉన్నాడా, ఈ మంచిగా ఉన్నాడా, ఈ స్టేట్ ఫార్వర్డ్ ఉన్నాడని ప్రతి గ్రామంలో తెలివి అయిపోయింది. ప్రతి గ్రామంలో యూట్యూబ్ వచ్చింది. ప్రతి గ్రామంలో తెలివి మంతులైనరు. కాబట్టి మీరు ఇక్కడ వచ్చినందరికీ మీ అందరికీ రేపు వారం 10 రోజులు మీ మండల్లో మీరు గ్రామంలో చేస్తున్న సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చిండు, మేము ఏం బాకీ ఉన్నాం, 2 లక్షలు ఇచ్చేడుతున్నాం, రైతు భరోసా బాకీ ఉన్నది, ఏమేమి ఇచ్చినాం అది ఇచ్చేది కూడా మీరు చెప్పండి. భయపడకండి, మనకి ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది, మేము ఇస్తాం అప్పటిదాకా అని చెప్పండి. మనం ఇవ్వలేనే దుకాణం బంద్ చేస్తలేం కదా. ఇచ్చేది ఖచ్చితంగా మేము ఇచ్చేడుతున్నాం, బాకీ ఉన్నాం. మీకు చేసేది కూడా రోడ్లు చేసినాం, సీసీ చేసినాం, డ్రైన్ చేసినాం, ఇల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం. రేపు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు డీలర్లందరికీ. నేను మొన్న కలెక్టర్కి చెప్పిన, దాని తర్వాత రెవెన్యూ మినిస్టర్ కూడా చెప్పిన, అక్కడ సంబరాలు చేయించమని చెప్పాను. అదొకటి మనం వాడుకోవాలా. మనం కూడా మన లీడర్స్ అక్కడ పోయి సన్న బియ్యం పంపిణీ చేసేటప్పుడు ఉంటే మన పార్టీకి పేరు వస్తుంది, మనకు పేరు వస్తుంది. అరే మీ గరీబోళ్ళకు కూడా సన్న బియ్యం ఇచ్చింది, అది వాడుకోవాలని నేను మొన్న మన అసెంబ్లీలో పనుల కోసం వెళ్ళినప్పుడు 2-3 మంత్రులకు చెప్తే సిఎస్కి వాళ్ళు ఇమీడియట్ చెప్పిండ్రు. ఇదేమున్నది దాంట్లో, కలెక్టర్ చెప్తే కలెక్టర్ ఆర్డర్ ఇచ్చేస్తాడు. మన వాళ్ళు అక్కడ ఉన్న నాయకులు తోరణాలు గిరణాలు వచ్చి టపాకాయలు బట్టి సన్న బియ్యం ఇస్తున్నాం అంటే ఒకటి పబ్లిసిటీ చేసుకోవడానికి మనకు మంచి అవకాశం, మనం పేదలకు కూడా కాపాడుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం వస్తుందని. కాబట్టి మీకు అందరికీ నేను ఎక్కువ టైం తీసుకోకని చెప్పాను. నేను కూడా ఎక్కువ టైం తీసుకున్నందుకు మీరందరూ మీకు అన్ని స్కీములు చెప్పాలా. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మనం వాగ్దానాలు ఇచ్చినాయి. మనకి ఇంకా టైం ఉంది, చేస్తాం. మనం రేపే చేస్తామని చెప్పలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు 12 ఏళ్ళలో అడుగు పెడుతున్నారు. వాళ్ళు చెప్తానే ఇవ్వలేదు కదా. అందుకోసం మనం ధైర్యంగా గట్టిగా మన పాలసీ, మన కార్యక్రమం మనం గట్టిగా చెప్పాలని మీ అందరికీ మనవి చేస్తూ, మీరు ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మనకి ఆదేశించిన ఏఐసి కానీ పిసిసి కానీ ఆదేశం ప్రకారం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాము. అదేవిధంగా ఈరోజు జై బాపు అంటే శాంతిదూత, ప్రపంచానికి శాంతిదూత. అటువంటి వ్యక్తికి కలంకం తెస్తున్న బీజేపీ పార్టీ. అదేవిధంగా జై భీమ్, రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి. ఆయన దేవుడు. మన రాజ్యాంగమే కాకుండా ప్రపంచంలో అన్ని విధాలుగా ఉత్తమమైన రాజ్యాంగం మనం రాసించుకున్నాము. అది అంబేద్కర్ వల్లనే ముఖ్యంగా. దాన్ని ఈరోజు మన ప్రపంచంలో వల్లనే మనం శాంతియుతంగా ప్రయాణిస్తున్న రోజుల్లో 10 ఏళ్ళ నుంచి మన దేశాన్ని అప్రతిష్టపాలు తెస్తున్న కొన్ని శక్తులు, వాళ్ళకు ఎదుర్కొనే శక్తి మనకి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి, దయచేసి గత 70 సంవత్సరాల నుంచి పరిపాలనిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ 10 ఏళ్ళ నుంచి చాలా కలంకం తెస్తున్నారు. శాంతియుతంగా ఉండే ఈ దేశాన్ని కలంకంగా తెస్తున్నారు. కాబట్టి శాంతి భద్రతలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఈ బీజేపీ పార్టీకి మనందరం కలిసికట్టుగా బుద్ధి చెప్పే టైం వచ్చింది. దయచేసి మీరందరూ రాబోయే రోజుల్లో కూడా ఈ బీజేపీ పార్టీ గరీబుల పార్టీ కాదు, ఉన్నతమైన వర్గాల పార్టీ. కనీసం ఆ రోజు మన ఇందిరాగాంధీ రోటీ కపడా మకాన్ అనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఎంతో మంది పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి కాబట్టి, అదేవిధంగా ఈరోజు మన మన్మోహన్ సింగ్ ఉపాధి కూడా మనం చేయడం జరిగింది. ఉపాధి కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. కాబట్టి గరీబుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ రోజు అయితే ఎప్పుడైతే ఇండ్లు ఇచ్చినో ప్రతి ఒక్కరికి బీద ప్రజలకు మన రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఈరోజు కూడా మనం ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సీఎం ఆధ్వర్యంలో మనం కూడా ప్రతి ఇల్లుకు, ప్రతి ఇంటికి, ప్రతి ఊర్లో మనము ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి ఈ పార్టీకి మనం మర్చిపోకూడదు. వెన్నుముక్క ఉండి రాబోయే రోజుల్లో మించి పార్టీగా మనం రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిపించే విధంగా లోకల్ బాడీస్లో కూడా ప్రతి ఒక్కటి జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచులు కానీ అందరూ కలిసికట్టి ఉన్నప్పుడే మనం అన్ని విధాలుగా మన జిల్లాలో కానీ, మన కాన్స్టిట్యూన్సీలో కానీ కాంగ్రెస్ పార్టీని రెపరెపలాడే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరందరూ కలిసికట్టు ఉన్నప్పుడే ఇది. లేదా
లేదా అంటే నా పార్టీ నీ పార్టీ నా సర్పంచ్ నీ సర్పంచ్ అనుకోకుండా ఒకటే బలమైన వ్యక్తికి మనం నిలబెట్టి మనం గెలిపించే ప్రయత్నం మనం చేసుకోవాలి. దయచేసి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో చాలామందికి స్వేచ్ఛ ఉంటుంది, అది కామన్. అది గతం నుంచి వస్తున్నది, ఇప్పుడు కూడా వస్తున్నది. ఎదురుదరో మాట్లాడుతుంటారు, మళ్ళీ ఏ గూటికి ఆ గూటికి వస్తారు. కాబట్టి దయచేసి మీరు పార్టీకి అప్రతిష్ట పాలు లేకుండా మించి పార్టీగా గుర్తింపు పొంది ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు భూపాల్ రెడ్డి గారికి నిజామాబాద్ రాంభూపాల్ రెడ్డి గారికి ఒకటి అన్న చెప్పినట్టు, మన సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు 2 లక్షలు ఏవైతే ఉన్న పైచులకు కాకుండా 2 లక్షల వరకు 100% మహేష్ కుమార్ కానీ అదేవిధంగా సీఎం గారికి కానీ కన్సల్ట్ మినిస్టర్ వసంత నాగేశ్వర్ కానీ వీళ్ళందరికీ చెప్పి దృష్టిలో పెట్టి మన ముదల్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా కోరుకుంటున్నారు. కాబట్టి మహారాష్ట్ర బార్డర్ ఉన్నది, ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా కోరుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఏదైతే 2 లక్షల లోపు మాఫీ కాలేదో వాళ్ళకే 20-30 ఓట్లు ఉంటాయి. ప్రతి ఒక్క క్యాండిడేట్కి 20-30 ఓట్లు ఉంటాయి. కాబట్టి గెలుపు ఓటు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఈ దృష్టి తీసుకుపోయి 2 లక్షల మాఫీ చేయిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేశం ఎటుపోతున్నది, దేశ పరిస్థితి బాగా చెడిపోయే పరిస్థితి ఉన్నదని దాన్ని ఎలా అయితే పట్టి మీద తేవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మరి ప్రజలలో మరి దేశం స్వాతంత్రం కాకముందు పరిస్థితి ఏముండే, బాపూజీ రోల్ ఏముండే, దేశం కోసం ఎందరో ప్రాణాలు అర్పిండ్రు. మరి అప్పుడు ఈ బీజేపీ నాయకులు ఎవరు లేరు, ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరు లేరు. ఈరోజు అంతా ఎంజాయ్ చేస్తున్నారు భారతదేశం స్వతంత్రం అయిన తర్వాత. అప్పుడు పరిస్థితి వేరే. అప్పుడు దేశ స్వతంత్రం కాని ముందు భారతదేశంలో సుయి తయారు చేసే కార్ఖానా సుఖ లేదు. అసంటి పరిస్థితిలో నెహ్రూజీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళు దేశాన్ని ఒకటి డెవలప్మెంట్ చేసుకుంటూ తెచ్చిండ్రు. ఎన్నో ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. నెహ్రూజీ ప్రధానమంత్రి అయినప్పుడు మన ఇదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఇప్పుడు పోచేపార్ ప్రాజెక్ట్ అంటాం, అది సుఖ ఆ కాలంలో ఆయన చేత్తోనే ఇది చేయడం జరిగింది. అప్పుడు మన రంగారావు సాబ్ పల్లిశేఖర్ గారు సుఖ ఆయనతోనే ఉన్నారు. అంటే అటువంటి పరిస్థితిలో కష్టకాలంలో దేశాన్ని ముందుకు తెచ్చి మరి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత రోటీ కపడా మకాన్ అని, అప్పుడు ఎందుకంటే మనకు పొట్టకు అన్నం కావాలా, ఉండటానికి ఇల్లు కావాలన్న ఉద్దేశంతోనే అప్పుడు అది చేయడం జరిగింది. మనకు చాలా విషయాలు తెలియ. మనము ఇప్పుడు బ్యాంకులో లోన్ తీసుకుంటాం, అది ఎవరు ఇచ్చిండ్రు? ఇందిరాగాంధీ అప్పుడు రైతులకు మరి షావుకారు దగ్గర పోతే దినమంతా కూకుంటే 100-500 రూపాయలు ఇవ్వద్దు, వడ్డీతోనైనా సతాయించి చేయాలి. అటువంటి పరిస్థితిలో దేశంలో మరి ఇందిరాగాంధీ బ్యాంక్ నేషనలైజేషన్ చేసి అప్పుడు రైతులకు లోన్ ఇచ్చే వ్యవస్థ అయింది. ఇట్లా చాలా ఉన్నాయి మనం చెప్పుకోవటానికి. మనం చెప్పం, పాత ప్రోగ్రాం చెప్పక ఇప్పుడు బీజేపీలు కానీ బీఆర్ఎస్లు కానీ ఏదో ఒకటి చెప్పుకొని ముందుకు వెళ్తున్నారు. మరి మనం ఉన్న ప్రోగ్రాం మనం చెప్పాలి. దేశం ఎలా డెవలప్ అయింది, దేశానికి ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ అయినాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, బీజేపీ వాళ్ళు ఏం చేశారు, 15 లక్షలు అన్నారు, ఏది లేదు. ఒట్టిగా రాముడి పేరు మీద రాముడికి మనస్సుగా పోయి చేస్తాం. అటువంటి ఏ ప్రోగ్రాం లేకుండా ఉన్నది. వాళ్ళు పార్టీకి ముందుకు తీసుకెళ్తున్నారు. మనం అన్నీ డెవలప్మెంట్ చేసింది భారత్ బునియాదు కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి చేసింది. కాబట్టి మనం ఇవన్నీ చెప్పుకోవడం జరగాల. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఉద్దేశం అదే. జయబాపు అంటే ఏంది, మహాత్మా గాంధీ అంటే ఎవరు, దేశానికి ఏం చేసిండు, మరి ఆయన మర్చిపోతున్నాం. ఆయన కోసం మనం మర్చిపోకుండా ఇవి అన్ని ప్రోగ్రాం ఆయనకు తీసుకొని ముందుకు వెళ్ళాలి. సంవిధానం అంటే ఏంది, అంబేద్కర్ ఉన్నది ఏ కులం మతం లేకుండా ఎవరికైనా అందరికీ చిన్న పెద్ద ఎవరు లేకుండా అందరికీ ఒకటే చట్టం, అందరు బాగా బతకాలా, అందరు మంచిగా కావాలని అప్పుడు ఆ దేశంలో సంవిధానం చేయడం జరిగింది. దాన్ని సంవిధానాన్ని చేంజ్ చేస్తూ అంటారు, దాన్ని ఏదో చేస్తూ అంటారు. మరి అటువంటి పరిస్థితిలో మరి మనం కాపాడుకోవడానికి మన బాధ్యత అందరిది. సంవిధానాన్ని కాపాడుకోలేకపోతే రేపు మనకు ఏ రకమైన న్యాయం జరగదు అన్నది గరీబోడు ఉండని ఎవరన్నా ఉంటారు. महात्मा गांधी जब अंग्रेज़ों ने देश में अधिकार चलाने के बाद उनको हटाने का प्लान कोई ना कोई एक आदमी आगे आना पड़ता, इसलिए महात्मा गांधी जी ने उस मूवमेंट में चलाकर इस देश को यूनिटी लाकर अंग्रेज़ों को भगाने का काम करे जय बापू जी। उस टाइम ने कोई तुम्हारे आरएसएस वाले नहीं थे, कोई बीजेपी वाला नहीं था, कोई संघ का आदमी नहीं था। बापू के साथ इस देश के जवानों ने काम कर अपने लोगों को आज़ादी दिलाई। इसलिए ये कांग्रेस पार्टी का काम है जय बापू का नाम हर गांव में घर में जाना। जय भीम का नाम ये है कि जब बाबा साहब ने इस देश में और विदेश में जाकर इतनी विद्या हासिल करी, MA, PhD, DSc, LLD, DLED, BARET, लॉ,
और देश को स्वातंत्र मिलने के बाद देश कैसा चलाना, इस कमेटी ने बाबा साहब आम्बेडकर को सौंपने का काम किया। आज अपने पेट में बच्चा है सर और बच्चा आदमी मरने तक बाबा साहब ने उस टाइम पे 2 साल 3 महीने 17 दिन इस देश का संविधान लिखकर डॉक्टर राजेंद्र प्रसाद, पंडित जवाहरलाल नेहरू उस टाइम के पहले प्रधान राष्ट्रपति के स्वाधीन कर तुम्हारे को हमारे को जीने का अधिकार दिया, ये संविधान ने दिया। आज वोट का अधिकार, वो ज़माने में कुछ लोगों ने ऐसा कहा था बाबा साहब को कि कुछ बड़े लोगों ने वोट का अधिकार मिलना चाहिए या ना बड़े लोगों को मिलना चाहिए। नहीं, बाबा साहब ने इस देश में पैदा हो तो आदमी चाहे कौन से जात का हो दो, कौन से धर्म का हो दो, कौन से खून का हो दो, कौन से मत का हो दो, सबको समान हक देने वाला वो संविधान बाबा साहब ने इस देश में अपने को दिया है। इसलिए ये शब्द अपने हर घर घर में हर बच्चों को देने का काम अपन करना चाहिए। ये क्यों करना चाहिए? हमारी मैडम नटराजन मैडम जो अपने इंचार्ज तेलंगाना को आई, सबको भरोसा आ गया जो काम करेगा उसको फल मिलेगा। आज तक जो भी इंचार्ज थे उनका कोई भरोसा नहीं था, लेकिन मैडम को हर एक आदमी डर रहा कि जो मेहनत करेगा उसको ज़रूर फल मिलेगा। मैडम को भी मैं धन्यवाद कहते हुए ये बोलना चाहता हूँ, बीजेपी का मकसद एक ही है, देश को बर्बाद करना चाहिए, मनोवाद यहाँ लाना चाहिए, जात को जात झगड़े लगना चाहिए। ये संविधान ने बाबा साहब आम्बेडकर ने मनोवाद कर जलाकर इस देश को संविधान दिया, वो संविधान हर आदमी को पहुंचने का काम कांग्रेस पार्टी का है। आज नेशनल कांग्रेस पार्टी ने एक निर्णय लिया है, मैं सभी भाइयों को ये कहना चाहता हूं कि ये काम अभी जो लोग बोले, अपने पार्टी का हर एक सिद्धांत बराबर आदमी को तक पहुंचने का अधिकार है। SC ST BC का पूरा केसीआर सरकार ने खा लिया था, और रिपीट जो है सो 15-20 साल के बाद SC का BC का माइनॉरिटी का जो सब प्लान है अपने को देने का अधिकार कांग्रेस ने कर चुके हैं। मेरे कहने का मतलब यह है, अपने पास बाकी में सरकार है, एक आइटम जरूर आएंगे, कोई नाराज नहीं होना चाहिए, क्योंकि 7,500,000 करोड़ जो सो TRS गवर्नमेंट में तुम्हारे हमारे ऊपर बोझ करके गया है, उसका बोझ फेरना है मुश्किल है, तो भी अपनी सरकार कुछ बाकी लाकर तुम्हारे हमारी जो वागदान करने के वास्ते अपना ऋणमाफी किया, नजीक 2 लाख तक करे, 4 एकड़ तक रैतु भरोसा डाले, अपने को गैस कनेक्शन दिए, 500 रुपये में बस फ्री दिए। ये वफा करने वाले अपोजिशन पार्टी वाले, मेरे कहने का एक ही मतलब है, इस देश में भारतीय जनता पार्टी हो दो या TRS पार्टी हो दो, ये दोनों ही मिलकर काम करते हैं, ये दोनों भी देश को बर्बाद करने का काम करते हैं। इसलिए जय बापू, जय भीम, जय संविधान हमने एक पूरा प्रोफार्मा दे चुके हैं। हम इंचार्ज साहबों को, हमारे MLA साहब को, माजी MLA साहब को, मुदोल के इंचार्ज, स्टेट इंचार्ज, डिस्ट्रिक्ट इंचार्ज को सौंप दिए है, उस प्रकार चलने का है। यहाँ कोई मतभेद नहीं रखते हुए फ्रीडम कांग्रेस पार्टी का झंडा लेकर आगे चलेंगे बोलकर मैं इतना बोलते हुए मेरे 2 शब्द समाप्त करता हूँ। जय हिंद, जय भीम, जय कांग्रेस। మనం ఎందుకు చేస్తున్నాము అని మొట్టమొదటిగా బిరిది అర్థం చేసుకోవాలా. మన దేశంలో స్వతంత్ర పోరాటం చేసేటప్పుడు కర్ణాటక బెల్గాంలో 1925 ఇన్ ది ఇయర్ 1925లో మహాత్మా 24 డిసెంబర్కి మహాత్మా గాంధీ గారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. వారి లీడర్షిప్లోనే ఈ దేశంలో స్వతంత్ర పోరాటం మనం చేసినాం. యువకులు, మేధావులు, కళాకారులు అందరూ కలిసి మహాత్మా గాంధీ గారికి అండగా ఉండి వారి సూచనల మేరకు ఈ దేశంలో బ్రిటిషర్స్తో పోరాటం చేసిండ్రు, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిండ్రు. దాని తర్వాతనే ఈ దేశంలో మనకు స్వతంత్రం వచ్చింది. ఈరోజు మన దేశంలో ఎవరైతే ఈ దేశ స్వాతంత్రం కొరకు ఒక్కరోజు కూడా పోరాటం చేయలేదో, ఎవరైతే వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా జై హింద్ అని చెప్పలేదో, భారత్ మాతాకి జై అని చెప్పలేదో,
వాళ్ళ త్యాగం ఏదైతే ఈ దేశ స్వతంత్రం కొరకు సున్నా ఉన్నదో, ఒక్కరోజు కూడా మన జెండా ఎవరైతే ఎత్తుకోలేదో వాళ్ళు ఇవాళ మనకు నీతులు చెప్తున్నారు. వాళ్ళు ఇవాళ ఈ దేశానికి మేము స్వాతంత్రం తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ గాంధీ కుటుంబం వాళ్ళ కుటుంబంలో ఒక త్యాగం చేసిన కుటుంబం. మనం చూస్తే ఇందిరాగాంధీ గారు ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినవారు. ఇవ్వలేదా? భారతీయ జనతా పార్టీలో ఈ దేశంలో ఇవాళ ఉన్న 1925 నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక క్యాండిడేట్ మీరు చూపియండి ఎవరైతే ఈ దేశంలో స్వాతంత్రంలో పోరాటం చేసి త్యాగం చేసిండ్రు. అసలు లేదు. ఈ భారతీయ జనతా పార్టీకి ఏదైతే పేరెంట్ సంస్థ ఉన్నదో ఆ సంస్థలో మొన్నటి వరకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 55 సంవత్సరాల వరకు వాళ్ళ పార్టీ హెడ్ ఆఫీస్ మీద ఈ దేశంకి ఒక ఏదైతే తిరంగా మన నేషనల్ ఫ్లాగ్ ఉన్నదో ఏ రోజు కూడా ఎక్కించలేదు. అటువంటి పార్టీ ఇవాళ మనకు నీతులు చెప్తున్నది. అటువంటి పార్టీ ఇవాళ మన మీద శాసిస్తున్నది. ఈ దేశంలో ఒకవేళ హక్కు ఉన్నదంటే మాట్లాడే హక్కు కానీ ఈ దేశం మీద హక్కు ఉన్నదంటే కేవలం గాంధీ కుటుంబానికి ఉన్నది, గాంధీ ఫ్యామిలీకి ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే ఈ దేశం కోసం మనం ప్రాణాలు త్యాగం చేసినాం. అటువంటిది ప్రతి గడప ప్రతి ఇంటింటికి చేరి మీరు చెప్పాలా, మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాలా, వాళ్ళ త్యాగం గురించి చెప్పాలా, మనం ఎట్లా పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినామో అది చెప్పాలా. రెండవది, మన ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 26 జనవరి నాడు రిపబ్లిక్ డే అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఎందుకంటే 1946లో మనకు ఇండిపెండెన్స్ వచ్చినా కానీ మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నది 26 జనవరి నాడు. ఈ కాన్స్టిట్యూషనే మనకందరికీ సమానమైన హక్కులు ఇస్తున్నది. ఈ కాన్స్టిట్యూషన్ వల్లనే ఇవాళ దళితులు కానీ, గిరిజనులు కానీ, ఆదివాసులు కానీ, మైనారిటీస్ కానీ అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. ఈ కాన్స్టిట్యూషన్ వల్లనే మనకు రైట్ టు ఓట్ అని హక్కు ఉన్నది. ఇవాళ ఓట్ వేసి ఎన్నుకునే హక్కు మనకున్నది, కల్పించినది బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిన్న రీసెంట్గా రాజ్యసభలో అమిత్ షా గారు ఈ దేశంలో ఉన్న అతిపెద్ద స్థానం రాజ్యసభ, ఆ రాజ్యసభలోనే అవమానించారు. ఏం చెప్పిండ్రు? అంబేద్కర్ 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 అని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎన్నిసార్లు మీరు దేవుడి పేరు తీసుకుంటే కనీసం మీకు స్వర్గం అన్న దొరుకుతుండే, ఇన్నిసార్లు అంబేద్కర్ పేరు ఎందుకు తీసుకుంటున్నారని. అంబేద్కర్ అనే వ్యక్తి ఎన్నో కులాలకు, మతాలకు ఇవాళ దేవుడికి సమానమైన వ్యక్తి. అవునా కాదా? దేవుడికి సమానమైన వ్యక్తికి తన పేరు ఎందుకు తీసుకుంటున్నారు, మీరు దేవుడి పేరు తీసుకోనని చెప్పిండు. అంటే వాళ్లకు ఎంత చిన్న చూపు ఉన్నది. ఈరోజు కేవలం మన రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర వల్ల వాళ్ళు ఇవాళ ఒక 2 మెట్లు దిగినరు. ఆ దిగి ఎవరైతే కాన్స్టిట్యూషన్ పేపర్లను తగలబెట్టినరో వాళ్ళే ఇవాళ కాన్స్టిట్యూషన్ మీద పూలమాలలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? అది కేవలం రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర వల్ల. ఏ రోజు కూడా ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో కాన్స్టిట్యూషన్ డే కానీ ఎవరైతే సెలబ్రేట్ చేయలేదో వాళ్ళు ఇవాళ కాన్స్టిట్యూషన్ డేకి సెలబ్రేట్ చేయడానికి మజబూర్ అయిపోయినారు. అటువంటిది మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలా. ఫస్ట్ మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలా, అంబేద్కర్ గారిని అవమానించింది అమిత్ షా గురించి చెప్పాలా. చెప్పిన తర్వాత దాంతోపాటు మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, బస్సు ఫ్రీ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, గృహజ్యోతి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ గురించి కానివ్వండి, ఇప్పుడు మనం ఇస్తున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి గురించి వివరంగా ప్రతి డోర్ టు డోర్, కొంచెం టైం పడుతుంది కావచ్చు, ఒక ఇంటికి ఒక 2 నిమిషాలు కేటాయించిండ్రి. మీరు ఒట్టిగా ఒక ప్యాంప్లెట్ ఇచ్చి వెళ్ళిపోతే ఎవరు చదవరు, ఎవరు గమనించరు. మీరు ప్రతి ఇంటికి ఒక 2-3 నిమిషాలు అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి వివరంగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది. ఇవాళ బీజేపీ పార్టీ ఏమీ చేయకుండా, ఏమీ ఫండ్ ఇవ్వకుండా, ఏ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం కులం పేరు మీద, మతం పేరు మీద ఓటు అడుగుతున్నారు. వాళ్ళకి ఎలా ఓటేస్తున్నారు? వాళ్ళు చేస్తా అని చెప్తే వాళ్ళకి నమ్ముతున్నారు. మనం చేసినా కానీ మనకు నమ్ముతలేరు. ఎందుకు నమ్ముతలేరు? ఎందుకంటే మన కార్యకర్తలు ప్రతి ఇంటింటి వరకు వెళ్ళి చేరి ఇది వివరించి చెప్పాలా. చెప్తేనే మనకు ఓట్లు వస్తాయి. ఇప్పటి వరకు అన్న చెప్పినట్టు మన
మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు చెప్పినట్లు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ ఎలక్షన్ కాదు, ఇప్పుడు రాబోయేది మీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, వార్డ్ మెంబర్స్ ఎలక్షన్స్. ఇప్పుడు కనుక మీరు ఫార్ గ్రాంటెడ్ తీసుకొని పనిచేస్తే మీరు కూడా ఓడిపోతారు, గెలవలేరు. మళ్ళీ ఇవాళ ఎలక్షన్స్ అంటే ఎన్ని కష్టాలు ఉన్నాయో మీరు అందరికీ తెలుసు. మీరందరూ నష్టపోతారు. మనకి అవకాశం దొరికింది. రేవంత్ అన్న నాయకత్వంలో మనకి ఇక్కడ ప్రజాపాలన నడుస్తున్నది. అందుకొరకు మీరందరూ గెలిచి రావాలా రేపంటే ఇవాళ మీరందరూ కష్టపడాలా. ఇది ఇప్పుడు మనం ఒక 9 days ప్రోగ్రామ్ చాకౌట్ చేసినాము. అంటే ఒక చిన్న చిన్న ఊర్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిపి ఒక 4-5 ఊర్లు ఒక రోజులో తీసుకున్నాము. కొన్ని జాగాలలో ఎక్కడైతే పెద్ద ఊర్లు ఉన్నాయో ఆ రోజు ఒకరోజు పొద్దున ఒక ప్రోగ్రాం, సాయంత్రం ఒకటే ఊరు, పొద్దున ఒక ఊరు, సాయంత్రం ఒకటే ఊరు చేస్తున్నాం. కానీ ఎక్కడైతే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయో అన్నిటికీ కలిపి 4 ఊర్లకు 5 ఊర్లకు పొద్దున సాయంత్రం కలిపి చేస్తున్నాం. అయితే మీరందరితో దయచేసి ఎటువంటి గ్రూపులు రాజకీయాలు లేకుండా ఇవాళ ఏదేమైనా కానీ అందరం కలిసి పనిచేస్తేనే రేపు మీకు అవకాశం దొరుకుతాయి, రేపు మీరు గెలుస్తారు. నేను రాను, మీరు రాను అని ఇవాళ ఇటువంటి యాటిట్యూడ్ పెట్టుకొని పని చేస్తే మాత్రం రేపు మీ ఓటమి ఖచ్చితంగా ఖాయం అనుకోండి. మీరందరూ గెలవాలా, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అవ్వాలా అంటే ఈ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున మీరందరూ పాల్గొనాలా. ఇంతే. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.